హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సీన్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సీన్ వస్తూ ఉంటుంది కథలో. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'ప్రియసఖి' 10th పార్ట్. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది శ్రేష్ఠ. హాల్‌లో ఉన్న సృజన్‌ని చూసి, డాడీ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని మామూలుగా చెప్పింది. టిఫిన్ చేసి వెళ్ళు అని శ్రేష్ఠ తల్లి నిర్మల అంది. ఫ్రెండ్‌తో చేస్తాను మమ్మీ. బాయ్ డాడీ అని అక్కడి నుండి వచ్చేసింది శ్రేష్ఠ. ఇంకేంటి సృజన్, ఎలా ఉంది నీ బిజినెస్? ఇన్నాళ్ళకి వచ్చావు అని నవ్వుతూ అడిగాడు ప్రసాద్. అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు సృజన్. ఏంటది? మీ శ్రేష్ఠని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే అన్నాడు డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వచ్చేస్తూ. మొదట ఆశ్చర్యపోయాడు ప్రసాద్. వెంటనే తేరుకుని, నీలాంటి అబ్బాయిని కాదు అనుకోవడానికి మాకు ఏ కారణాలు లేవు సృజన్. కానీ శ్రేష్ఠకి నచ్చాలి. తనకిష్టం లేకుండా మేమేం చేయలేం అని అన్నాడు ప్రసాద్. ష్యూర్ అంకుల్. నేనంటే ఇష్టమే అని మీకు చెబుతుంది. అమ్మానాన్నలకు కూడా ప్రాబ్లం లేదు అన్నాడు సృజన్. వెరీ గుడ్. నీ లైఫ్ మీద నీకు క్లారిటీ ఉంది. నిన్ను కాదు అనుకోవడానికి నాకు ఏ కారణాలు లేవు. నా శ్రేష్ఠకి హస్బెండ్ అంటే నువ్వు పర్ఫెక్ట్ సృజన్ అని అన్నాడు ప్రసాద్. ఆ మాటకి చిన్నగా నవ్వాడు సృజన్. చూసావు కదా సృజన్, నువ్వు కనిపిస్తే కనీసం పలకరించలేదు. కానీ నా బేబీకి ఎలా నచ్చుతావో ఏంటో అని అన్నాడు ప్రసాద్. ఆ ప్రశ్నకి కూడా చిరునవ్వే బదులిచ్చి, వస్తాను అంకుల్, మమ్మీ డాడీ వచ్చి మీతో మాట్లాడతారు అని పైకి లేచాడు. సృజన్ గురించి బాగా తెలుసు వాళ్ళకి. సృజన్ పర్ఫెక్ట్ వ్యక్తి. అందుకే ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు. అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. అప్పటికే అక్కడి నుండి శ్రేష్ఠ వెళ్ళిపోయింది. నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది అనుకుని నిట్టూర్చి కార్ స్టార్ట్ చేశాడు శ్రేష్ఠ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తూ. సృజన్ నుంచి కాల్ వస్తున్నా లిఫ్ట్ చేయలేదు శ్రేష్ఠ. తను ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక తప్పదని మీట్ అవ్వాలి నిన్ను అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ కూడా చూసి కూడా చూడనట్టు ఉండిపోయింది. తప్పక అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సృజన్. అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లారు. అమ్మ ఇక్కడే ఉంటే ఏడుస్తుందని ఇంటికి పంపించాము అంది దీవెన. రాత్రంతా ఏడ్చినట్టు దీవెన ముఖం వాడిపోయింది. వెయిటింగ్ చేసిలో కూర్చున్నారు గగన్. పక్కన కూర్చుంది దీవెన ఐసీయూ రూమ్ వైపు చూస్తూ. ఏం జరిగింది అని అన్నాడు గగన్. కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం స్టార్ట్ చేసింది దీవెన. తన ల్యాప్టాప్ ఛార్జ్ కేబుల్ కనపడపోయేసరికి కేబుల్ తెచ్చుకోవడానికి వీక్షిత రూంలోకి వెళ్ళింది దీవెన. బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తోంది వీక్షిత. ఆమె రిస్ట్ దగ్గర కట్ చేసుకొని కనిపించింది. బ్లడ్ బెడ్ మీద స్పష్టంగా కనబడుతుంటే షాక్ అయిపోయింది దీవెన. వెంటనే మమ్మీ, డాడీ అని గట్టిగా అరిచింది. నిద్రలో ఉన్న దీవెన తల్లిదండ్రులు పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చారు. వీక్షితని చూసి భయపడి కంగారుగా దగ్గరికి రాబోతున్న తండ్రిని ఆపేస్తూ, ఎవరు నా దగ్గరికి రావద్దు అని గట్టిగా అరిచింది వీక్షిత. వీక్షు అంటూ ఏడుస్తూ పిలిచింది దీవెన. మీ అందరూ నన్ను మోసం చేశారు. గగన్కి పెళ్ళయిందని తెలిసి కూడా మౌనంగా ఉన్నారా ఆ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది. హోటల్లో ఉన్నంతసేపు ధరణిని కన్నెత్తి కూడా చూడకుండా వాళ్లను అసలు పట్టించుకోనట్టు ఉన్న తన అక్క ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది దీవెనకి. ఆ విషయం మాకు కూడా ఇవాళే తెలిసింది వీక్షు. పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం అని తండ్రి ముందుకు రాగానే నాకు ఎలాంటి ట్రీట్మెంట్ వద్దు అని ఇంకా చేతిలో కత్తి పట్టుకొని ఏడుస్తుంటే ఏం చేయాలో తోచక గగన్కి కాల్ చేసింది దీవెన. నువ్వెన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయడు. తనకి నేను అక్కర్లేదు అని తన చెల్లి వైపు దీనంగా చూసింది వీక్షిత. వీక్షు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటున్న తండ్రి మాటలకు, డాడ్, చిన్నప్పటి నుంచి గగన్ నా హస్బెండ్ అవుతాడని చెప్పారు కదా, ఎందుకు అవ్వలేదు డాడ్ అంటూ స్పృహ తప్పి బెడ్ మీద పడిపోయింది వీక్షిత. మౌనంగా ఉన్నాడు గగన్. హాస్పిటల్కి వచ్చాక ట్రీట్మెంట్ చేయించుకోలేదు. నీకోసం మళ్ళీ కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. తర్వాత బలవంతంగా పట్టుకుని ఇంజెక్షన్ చేశారు డాక్టర్స్. నైట్ అంతా స్పృహలోకి రాలేదు. తెల్లవారాక వస్తుందని చెప్పారు. అయినా రాలేదు అని చెప్పింది దీవెన. గగన్ ముఖంలో ఏ భావాలు కనిపించలేదు దీవెనకి. కంగారుగా వీక్షిత రూంలో నుండి నర్సు బయటికి వచ్చి, డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ పరిగెడుతోంది.
ఇద్దరూ ముఖముఖాలు చూసుకుని లోపలికి వెళ్లారు. లేచి కూర్చొని వస్తువులన్నీ కింద పడేస్తూ చేతికున్న సెలైన్ నీడిల్ వైపు పీకేయడానికన్నట్టు చూస్తుండగా పరుగున వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని ఆపాడు గగన్. లీవ్ మీ లీవ్ మీ అని అరుస్తోంది. ఆమె చెంప మీద గగన్ చేతి ముద్ర అచ్చుపడ్డాయి. హౌ డేర్ యూ, నన్నే కొడతావా అని తల ఎత్తి చూసింది వీక్ష. గగన్ కనిపించగానే కోపంగా మారిపోయింది వీక్ష ముఖం. లీవ్ మీ అని ఇంకా గట్టిగా అరుస్తూ బెడ్ మీద నుంచి దిగడానికి ట్రై చేస్తుంటే ఇవ్వు అంటూ దీవెన వైపు చూశాడు గగన్ వీక్ష 2 చేతులు పట్టుకొని. ఏమివ్వాలి అని బుర్రగొక్కుంది దీవెన. నీ మెడలో ఉన్నది ఇవ్వు అని కోపంగా అరిచాడు. అతను అడిగేది చున్నీ అని అర్థమై దాని పేరు పిలవచ్చు కదా అని గగన్ని లోలోపల తిట్టుకొని చున్నీ తీసి గగన్కి ఇవ్వగానే వీక్ష 2 చేతులు కట్టేశాడు. అప్పటికే సెలైన్ నీడిల్ పీకేయడం వల్ల ఆమె చేతి వెనక భాగం రక్తం మోడుతోంది. చేతులు గట్టిగా కట్టేసరికి ఏం చేయాలో తెలియక గింజుకుని బెడ్ మీద పడిపోయింది వీక్షిత. దీవెనని గగన్ని చంపేసేలా చూస్తోంది. దీవెన, మీ మమ్మీ డాడీకి చెప్పి మెంటల్ హాస్పిటల్కి కాల్ చేయమని చెప్పు అన్నాడు గగన్. గగన్ మాటలు బుర్రకి ఎక్కినా అయోమయంగా చూసింది దీవెన. ఏయ్ ఎందుకు అని అరిచింది వీక్షిత. దీవెన, నువ్వు చేయి అన్నాడు గగన్ తననే కోపంగా చూస్తున్న వీక్షని ఏమాత్రం పట్టించుకోకుండా. నాకేం పిచ్చి లేదు, నన్ను ఇలా కట్టేయడానికి నీకేం పిచ్చి, ముందు నా కట్లు విప్పి అని గట్టిగా అరిచింది వీక్ష. ఎస్, నువ్వన్నది కరెక్ట్. అందుకే నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అనుకుంటున్నాం. పిచ్చి వాళ్ళకి మాత్రమే సూసైడ్ థాట్స్ వస్తాయి అని కోపం ఆపుకుంటూ ఆమె వైపు చూశాడు. పిచ్చి వాళ్ళకి కాదు, మోసపోయిన వాళ్ళకి వస్తాయి అంటూ చిరాగ్గా ముఖం తిప్పుకుంది వీక్ష. అప్పటికే నర్సు కబురు అందజేయడంతో డాక్టర్స్ పరుగున వచ్చాడు. వీక్షిత చేతులు కట్టేసిన గగన్ని వీక్షితని చూసి ఆశ్చర్యపోయాడు. ట్రీట్మెంట్ చేయాలా డాక్టర్ అని అడిగాడు గగన్. లేదండి, అవసరం లేదు అని చెప్పి మేడం ఆర్ యు ఓకే అన్నాడు వీక్ష వైపు చూస్తూ. లేదు, నువ్వొచ్చి కరెక్ట్ చెయ్యి అని అరిచింది గట్టిగా. వీక్ష బిహేవియర్కి సన్నటి నవ్వు గగన్ పెదవుల మీద. డాక్టర్, ట్రీట్మెంట్ అవసరం లేకపోతే మీరు బయటికి వెళ్ళండి, తను బాగానే ఉంది అని చెప్పాడు గగన్. అందర్నీ అయోమయంగా చూసి తలగొక్కుంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. ఎందుకొచ్చావు అని అరుస్తుంటే చైర్ లాక్కుని ఆమె బెడ్కి పక్కన కూర్చున్నాడు గగన్. వీక్ష, నేను చెప్పేది ప్రశాంతంగా విను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అందరూ తనని వీక్షిత వీక్షు అని పిలుస్తుంటే గగన్ మాత్రం వీక్ష అంటాడు. అతని మీద ఇష్టం వల్ల లేకపోతే అతని చూపులు సూటిగా తాకుతుంటేనో సైలెంట్ అయింది. ముందు ఇది చెప్పు, నీకు సూసైడ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏంటి అని అడిగాడు గగన్. అప్పటి వరకు అతని కళ్ళకి ఏదో మంత్రం వేసినట్టు చూస్తోంది. అతను ఆ మాట అడగగానే ముఖం తిప్పుకుంది. ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకుని వీక్ష టెల్ మీ అన్నాడు గగన్. నువ్వే అంది అతన్నే చూస్తూ. చెప్పిందే చెప్పకు, నేను చెప్పిందే రిపీట్ చేస్తూ ఉండలేను, అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకోలేను అన్నాడు గగన్. తనని పట్టుకున్న గగన్ చేతిని విదిలించింది. నేను చచ్చిపోయినా చూడ్డానికి వచ్చినా కూడా టైం వేస్ట్నా నీకు అని అడిగింది చాలా అంటే చాలా కోపంగా బాధగా. ఎస్ అన్నాడు నిర్లక్ష్యంగా. ఇంకా ఇక్కడే ఎందుకున్నావు అంది కన్నీళ్ళొస్తుంటే. చూడు వీక్ష, అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకు ముందే చెప్పాను మనిద్దరికీ సెట్ అవ్వదు అని. సరే అని మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడిగాడు సీరియస్గా. నేను అవాయిడ్ చేస్తే నువ్వు వస్తావనుకున్నాను, రాలేదు నువ్వు అని బాధగా చెప్పి ఏదో గుర్తుకొచ్చినట్టు, పెళ్లి చేసుకున్నావు కదా, అది వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని పీటల మీదనే పెళ్లి చేసుకున్నావు. తను నాకంటే ఎందులో ఎక్కువ? చదువులోనా, ఆస్తిలోనా, అందంలోనా? చెప్పు, తను నాకంటే దేనిలో ఎక్కువ? నాకంటే బాగా నిన్ను చూసుకోగలదా, నాకంటే బాగా నిన్ను ప్రేమించగలదా అని అడిగింది వీక్ష ఆవేశంగా. నీలాంటి పిరికిది మాత్రం కాదు అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి. ఇది పిరికితనంలా కనబడుతుందా నీకు? ఇప్పటికి కూడా నా ప్రేమ అర్థం కావడం లేదు చూడు అంది ఏడుస్తూ. షటప్ వీక్ష, నా మెంటాలిటీకి నీ మెంటాలిటీ ఆల్మోస్ట్ ఒకటే.
అందుకే చెప్పాను మనిద్దరికీ సెట్ కాదని. అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఇక్కడ నీ చదువు, ఇక్కడ నీ అందం, ఇక్కడ నీ ఆస్తి ఏమీ యూజ్ అవ్వట్లేదు. కేవలం నీ ఫూలిష్‌నెస్ నిన్నిలా హాస్పిటల్‌లో పడేసింది. అందుకే నువ్వంటే ఇష్టం లేదు నాకు. ఓకే. ఇప్పటికైనా అర్థమైంది కదా! కేవలం నా మావయ్య కూతురివి అంతే. ప్రతి ఒక్కటి మాట్లాడే చనువు ఉంది నీకు. ఇప్పటివరకు నీది చైల్డిష్ బిహేవియర్ అని అనుకుంటూ నువ్వేం చేస్తున్నా మౌనంగా ఉన్నాను. చెప్తున్నాను విను. నీ ప్రాణాలు పోయినా నీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉండదు. దట్స్ ఇట్. నాలాంటి వాడి కోసం ప్రాణాలు తీసుకుంటావో లేదో అది పూర్తిగా నీ ఇష్టం. నాకు మాత్రం నువ్వెప్పటికీ నచ్చవు అని ముఖం మీద చెప్పేసి బయటికి వచ్చాడు గగన్. గగన్ బ్రతిమాలి బుజ్జగించి తన అక్క బాధ తీరుస్తాడు అనుకుంటే బెదిరించిపోయేసరికి బిక్క మొహం వేసుకుని ఉంది దీవెన. తన దగ్గర మాట్లాడడానికి అందరూ భయపడుతుంటే వీక్ష మాత్రం చిన్నప్పటి నుంచి అతనితో ఫ్రీగా మూవ్ అయ్యేది. అంతేకాకుండా వీక్షకి ఎవరి దగ్గర తగ్గడం ఇష్టం ఉండదు. అంతేకాదు కోపం అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేదు. అలా అని చెడ్డది కాదు. అందుకే తన మావయ్య పెళ్లి ప్రపోజల్ పెట్టినా సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కష్టం. కొన్నాళ్లకే వాళ్ళ బంధం బీటలు వాడుతుందని అంచనా వేసి ఆమెను దూరం పెట్టాడు. అది తెలిసి తట్టుకోలేకపోయింది వీక్ష. ఆవేశంగా గగన్ దగ్గరికి వచ్చి అతని ప్రేమను గెలుచుకుంటాను అని చెప్పి దూరంగా ఉండిపోయింది. తన విలువ తెలిసి అతనే వస్తాడని అనుకుంది కానీ ఏమాత్రం పట్టించుకోలేదు గగన్. అంతేకాకుండా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. ఆ కోపంతో తనకే తెలియకుండా సూసైడ్ చేసుకుంది. తన అక్క చేతికి ఉన్న కట్లు విప్పేసింది దీవెన. సీలింగ్ వైపు చూస్తూ మౌనంగా బెడ్ మీద పడుకుంది వీక్ష. వీక్ష అంటే ఇష్టమే గగన్‌కి. కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. కనీసం క్రష్ లాంటివి కూడా ఏమీ లేదు. ఆమె ధైర్యం నచ్చుతుంది అతనికి. ఆమె యాటిట్యూడ్ నచ్చుతుంది. అంతకు మించి ఆమెతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అతను. అసలే నైట్ అంతా ఎక్కువ కష్టపడి నిద్ర లేకపోవడం వల్ల చాలా టైర్డ్‌గా అనిపిస్తుంటే ఇంటికి బయలుదేరిపోయాడు గగన్. శాంతితో ముచ్చట్లు పెట్టి హాల్‌లో ఉంది ధరణి. కాలింగ్ బెల్ కొడుతుంటే శాంతి వెళ్లి తలుపు తీసింది. గగన్‌ని చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంతి. గగన్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయగానే టక్కున సోఫాలో నిలబడి టక్కున సోఫా నుంచి దిగి నిలబడింది ధరణి. నడుచుకుంటూ ఎదురుగా వస్తున్న అతన్ని చూస్తూ అతను ఉదయం కూడా టిఫిన్ చేయలేదనే విషయం గుర్తొచ్చి కనీసం అప్పటికైనా తిన్నాడా లేదా అనుకుంటూ అతనికి ఎదురు వెళ్ళింది. భోజనం చేస్తారా అని అడిగింది. ఫుడ్ స్కిప్ చేశాడని గుర్తొచ్చి అతనికి ఆకలిగా అనిపించడంతో హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతను ఉదయం కంగారుగా ఎక్కడికి వెళ్ళాడా అని అడగాలని ఉన్నా ఏ ఆఫీస్ పని అయి ఉంటుందని మౌనంగా ఉంది ధరణి. సిట్ అంటూ పక్కన ఉన్న చైర్ దగ్గరికి లాగాడు. అప్పటికే లంచ్ టైం దాటిపోవడంతో అతని పక్కన కూర్చుంది మౌనంగా. నేను నేను తినేశాను అని చెప్పింది ధరణి. గుడ్ అంటూ భోజనం చేశాడు. మెల్లి మెల్లిగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ధరణి. ఆఫీస్ వర్క్ చూసుకుంటానని ప్రకాష్ చెప్పడంతో అప్పుడప్పుడు చూస్తూ తన భార్యకు టైం ఇవ్వాలి అనుకున్నాడు గగన్. కానీ మళ్ళీ ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళక తప్పలేదు అతనికి. ధరణి పైకి వెళ్ళేసరికి ఫాస్ట్‌గా కిందకి దిగుతూ కనిపించాడు. అతను వెళ్తుంటే దిగులుగా ముఖం వేలాడదీసుకొని అయోమయంగా చూసింది. ఆఫీస్ వర్క్ ఉంది అని ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి. అక్కడి నుండి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు గగన్. వీక్షిత మామూలుగా ఉందని దీవెన కాల్ చేసి చెప్పింది గగన్‌కి. నవ్వుకున్నాడతను. అదే వీక్షకి మామూలుగా చెప్తే వినే రకం కాదు అని గగన్‌కి బాగా తెలుసు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అలానే హ్యాండిల్ చేస్తాడు. గగన్ వచ్చేసరికి రాత్రి అయిపోయింది. అతను అంతకు ముందు తిట్టింది గుర్తొచ్చి తినేసింది బుద్ధిగా. డిన్నర్ బయటే చేసి వచ్చాను అని గదిలోకి వెళ్ళాడు. అతని కోసం చల్లగా జ్యూస్ రెడీ చేసుకుని గదిలోకి తీసుకువెళ్ళింది ధరణి. ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుని. ధరణి లోపలికొచ్చి ఏవండి జ్యూస్ అంటూ గ్లాస్ ముందుకు పెట్టింది. ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు గగన్. బిడియంగా అతని పక్కన కూర్చొని తల దించేసింది. అతను ల్యాప్టాప్లోకి చూస్తూ కీబోర్డ్ మీద చేతులాడిస్తుంటే అతను ఏం చేస్తున్నాడో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ధరణి.
ఆమెకి మెల్లిగా అర్థమవసాగాయి. జ్యూస్ అంది మళ్ళీ. వెయిట్ అంటూ మరో 10 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. ఇప్పుడు చెప్పు అంటూ ధరణి వైపు చూశాడు గగన్. ఆమె చేతిలో ఉన్న గ్లాస్ చూపించగానే అది తీసుకొని హాఫ్ ఖాళీ చేశాడు. ఎలాగో పాలు పంచుకున్నది లేదు కాబట్టి జ్యూస్ అయినా పంచుకోవాలని అందుకుంది ధరణి. ఆ జ్యూస్ గ్లాస్ అందుకోవాలని ఆశపడింది. అతనివ్వకముందే అతని చేతిలో గ్లాస్ తీసుకుంది. ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయని అతను ఒక్కింత ఆశ్చర్యపోయి వెంటనే నవ్వుకున్నాడు. అతని ముఖంలో నవ్వు తెలుస్తుంటే కళ్ళు పూర్తిగా దించేసి జ్యూస్ తాగడం మీద కాన్సంట్రేషన్ పెట్టింది ధరణి. ఆ జ్యూస్ గ్లాస్‌ని అలా చేతితో అనగా ఆమె మీద పడిపోయాయి. గగన్ తోశాడు అని అర్థమై బిక్కమొహం వేసుకుని చూసింది ధరణి. అయ్యయ్యో అన్నాడు గగన్. అతని మాటలకి ఆశ్చర్యంగా చూసి, మీరే కదా చేశారు అంది ఏడుపు మొహం వేటి. పాపం అప్పుడే స్నానం చేసి వచ్చింది. జ్యూస్ పడగానే ముఖం నల్లగా మార్చేసింది. అరే! జ్యూస్ వేస్ట్ చేయకూడదు అనే సెన్స్ లేదా నీకు? అని గగన్ గట్టిగా అడగ్గా బిత్తరపోయి చూసింది. నీలా కాదు నేను. అస్సలు వేస్ట్ చేసే అలవాటు లేదు అంటూ ఆమె నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి ఆమె మోకాళ్ళ దగ్గర మరో చేతిని పట్టి ఒడిలోకి లాక్కున్నాడు గగన్. వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చెయ్యి అంటూ ఆమె చిరుగడ్డం రుచి చూసే పనిలో పడ్డాడు. అతని మాటని అర్థం చేసుకోవాలో, అతని చేతల్ని అర్థం చేసుకోవాలో తెలియక అతని పెదవుల తాకిడికి కళ్ళు మూసేసింది పరవశంగా. ఆమె మెడ మీద అతని పెదవులు చేస్తున్న విన్యాసానికి, అతని గరుకు మీసపు తాటికి ఉక్కిరి బిక్కిరైపోతూ అతని మీద చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. అతనెందుకు జ్యూస్ వేస్ట్ చేయను అన్నాడో అప్పుడు అర్థమై ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న ఆమె పెదవుల మీద అతని చూపు పడింది. ఆమె అధరాలలో ఉన్న తీపిని ఆస్వాదించే పనిలో పడ్డాడతను. ఆమె చిట్టి నడుము అతని చేతిలో చిత్రహింస పాలవుతోంది. అతని ధాటికి ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. ఆమె నాభిలోయల్లో ఉన్న అమృతాన్ని అతను సేవిస్తుంటే తాళలేక తోసేసి అతని మీద నుంచి పక్కకి కూర్చుని అతని కోపం వస్తుందేమోనని భయంగా తలెత్తి చూసింది కంగారుగా. ఒక డిఫరెంట్ స్మైల్ అతని ముఖంలో అత్యంత చేరువగా ఉన్న అతని చూపుకి తాళలేక అతని మెడ చుట్టూ చేతిని వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది. ఆమెతో పాటు వెనక్కి వెళ్ళి వాలిపోయాడతను. ఆమె చీర నేలకు జారింది. అతని తీపి బహుమతులు ఆమె శరీరం మీద ముద్రించబడ్డాయి. అతను ప్రేమతో తీయటి వేదనని ఇస్తుంటే అతనికి అనువుగా మారిపోయింది ఆమె. అతనిలో కరిగిపోయింది. ప్రణయపు సంగమం ముగిశాక అతని మీద వాలిపోయింది. ఆమె మెడ వరకు ఉన్న దుప్పటి ఆమె నడుము మీదకి చేర్చాడు గగన్. ఏసీ గాలి చల్లగా తగలగానే ఊరటగా అనిపించింది ఆమెకి. అతని కౌగిలి మరింతగా నచ్చింది. అతనితో ఏదో మాట్లాడాలని ఉంది. మాట బయటికి రావడం లేదు. ఆమె వీపంతా పరుచుకున్న జుట్టు పక్కకి వేసి చేతితో తడుముతుంటే అతని ఆలోచన అర్థమై సిగ్గుతో ముడుచుకుపోయింది. మరోసారి ప్రేమ యుద్ధానికి సిద్ధమవుతూ. ప్రేమ దోమ అనకు అంటారు మరి. ఇది ప్రేమ కాదా అనుకుంటూ తన మెడవంపులో ముఖం దాచుకున్న అతన్నే చూస్తూ మనసులో అనుకుంది. ఎంతో ప్రశాంతంగా గాఢంగా నిద్రలో ఉన్నాడు గగన్. అతని ముఖం మీద పడుతున్న జుత్తుని వెనక్కి తోస్తూ ముద్దు పెట్టుకుంది అతని నుదుటి మీద. ఉదయాన్నే ఆమెని మీదకి లాక్కుంటుంటే ప్లీజ్ నేను వెళ్ళాలి అంది మెల్లగా. ఆమె వెళ్ళడం ఇష్టం లేనట్టుగా హత్తుకుని పడుకున్నాడు. ప్లీజ్ అండి అంది మరోసారి బ్రతిమాలుతూ. వదిలేశాడు ఆమెని. ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ మురిపెంగా అతన్ని చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. సృజన్ మిస్డ్ కాల్. వేలాపాలా లేకుండా సృజన్ ఎందుకు కాల్ చేశాడో మరి. కాల్ బ్యాక్ చేయకుండా వదిలేశాడు నిర్లక్ష్యంగా. మరో 10 నిమిషాల తర్వాత సృజన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. హలో అన్నాడు లిఫ్ట్ చేసి. ధరణితో మాట్లాడాలి అన్నాడు సృజన్. తనకి ఒక ఫోన్ ఉంది. ఆ విషయం తెలీదా నీకు అన్నాడు విసుగ్గా. నిన్నటి నుంచి చేస్తున్నాను. లిఫ్ట్ చేస్తే కదా అన్నాడు సృజన్ ముఖం వేలాడదీసుకొని. నీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని అర్థమవుతోంది కదా. మళ్ళీ నాకు కాల్ చేయడం ఎందుకు? మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు గగన్.
సృజన్‌కి పిచ్చ కోపమొచ్చేసింది. పగురు అని తిట్టుకుంటూ ధరణి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు శ్రేష్ఠ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కలవట్లేదు. ధరణి దగ్గరికి వెళ్లి ఆ తర్వాత శ్రేష్ఠని కలవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ధరణి దగ్గరికి బయలుదేరాడు సృజన్. తన తండ్రిలా భార్యని చిన్నచూపు చూడకుండా తనను ఎంతో బాగా చూసుకుంటున్న గగన్ లాంటి హస్బెండ్‌ని ఇచ్చినందుకు దేవుడి గదిలోకి తిష్ట వేసింది ధరణి. వాచ్‌మెన్‌తో మాట్లాడి తలుపు తీసి ఉండడంతో లోపలికి వచ్చాడు సృజన్. ఆలోపే పనులు చేసుకుంటోంది శాంతి. దేవుడి గదిలో గంట మోగించి బయటికి వచ్చింది ధరణి. తల కనబడుతుంటే ఉన్నది గగన్ అనుకుని నేరుగా హారతి ప్లేట్ తీసుకుని వెళ్లి సృజన్ని చూసి షాక్ అయ్యి తేరుకుని హారతి ఇచ్చి ప్రసాదం ముందు పెట్టింది. చీరలో చక్కగా లక్ష్మీదేవిలా కలకలలాడిపోతున్న ధరణిని చూస్తూ ఉండిపోయాడు సృజన్. అందుకే ఆ గగన్ నిన్ను వదులుకోలేకపోయాడు, అదృష్టవంతుడు అని మనసులో అనుకున్నాడు సృజన్. ధరణికి కూడా సంతోషంగా ఉన్నట్టు కనబడుతుంటే సృజన్ కూడా హ్యాపీగా అనిపించింది. శాంతి చేత కాఫీ పంపించింది సృజన్‌కి. తను వచ్చి ఇంతసేపయినా ధరణి మాట్లాడకపోవడంతో ధరణికి తన మీద కోపంగా ఉందని అర్థమైపోయింది అతనికి. ధరణి అని గగన్ పిలుపు గట్టిగా వినిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెట్ల మీద గబగబా నడుస్తూ గదిలోకి వెళ్ళింది. ఆ విషయం సృజన్‌కి ఏమాత్రం నచ్చలేదు. ధరణి మీద గగన్ కమాండ్ చేస్తున్నాడేమోనని ఫీలయిపోయాడు. అసహనంగా అక్కడే కూర్చున్నాడు శాంతి ఇచ్చిన కాఫీ తాగుతూ. ధరణి గదిలోకి రాగానే గట్టిగా హత్తుకున్నాడు గగన్. కింద సృజన్ ఉన్నాడనే విషయం గుర్తొచ్చి కంగారు పడిపోయింది. ఇప్పుడు ఏమి రచ్చ జరుగుతుందో అని తెగ భయపడింది. పిలిచారేంటండి అని అడిగింది బిగుసుకుపోతూ. హగ్ చేసుకోవాలనిపించింది అన్నాడు సింపుల్‌గా. నోరు తెరిచింది ధరణి. ఆ నోటిని మూసివేయాలని ప్రయత్నంలో అతను ఉండగా సృజన్ వచ్చాడు అని భయంగా చెప్పింది ధరణి. గగన్ ముఖం కందగడ్డలా మారిపోయింది. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డైలీ 2 అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. మీరు కూడా మర్చిపోకుండా చూసేయండి. మీ లైక్స్, కామెంట్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.